నమస్తే, నేను అంకిత. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా జగన్ అంతు తేల్చాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి. సో ఈ సమావేశంలో జగన్ చేసిన సర్కార్ అవినీతి పనులపై కొన్ని వీడియోలు అయితే బయటకు తీసుకొస్తున్నారు అన్న విషయం అయితే బయటకు వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం, అసలు ఏం జరగబోతుంది అన్న టాపిక్ పై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్కి కొన్ని అయితే ఏమంటారు, తను చేసిన అవినీతి పనులు కానివ్వండి, ఇంకా మిగిలినన్నిటిని వీడియో రూపంలో తీసుకొస్తాము అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? మరో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఒక 5 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు కూడా ముళ్ళ మీద ఉన్నట్టుగా 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. రేపటి అసెంబ్లీ సమావేశాలకు ఆయన కనుక హాజరైతే ఆయన ముందే ఒక 3 శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఈ 5 రోజుల్లో అటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పాటుగా ఇప్పటికి ఒక 4 శ్వేతపత్రాలు ఇచ్చారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ మీద కూడా శ్వేతపత్రం, దాంట్లో ఎలా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, ఆంధ్రప్రదేశ్లో అవినీతి కుంభకోణాలు, హింస, విధ్వంసాలు, ఈ 5 ఏళ్లలో జరిగినవి ఒక్కొక్క రంగాల వారీగా ఇవాళ ఏకరవు పెడుతున్నారు. ఏది విద్యుత్లో ఆయన చేసింది ఎంత, 1,30,000 కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగాన్ని ముంచేశాడు. ప్రజలపైన 32,000 కోట్ల విద్యుత్ భారాలు వేసిన పరిస్థితుల్లో అటు డిస్కంలు మరి 1,30,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. అటు డిస్కంలకు నష్టం జరిగింది, ఇటు ప్రజలపైన భారాలు వేశారు. ఈ మొత్తం డబ్బంతా ఎవరు దోచేశారు? అక్కడ ఉన్నటువంటి ఆ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఆ ఇండోసోల్, అక్కడ ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్స్కి పెద్ద ఎత్తున 1,000 కోట్ల దోపిడీ జరిగిందని, 1,000 ఎకరాల భూములు వాటికి ఇచ్చారని, గ్రీన్కో, ఇండోసోల్, వీటన్నిటిపైన రేపొద్దున చర్చ జరిగితే జగన్ ముందే జగన్ యొక్క అవినీతిని ఎండగట్టే ఒక వ్యూహం. అదే కాదు, ఇప్పుడు మళ్ళా ఈ ఆర్థిక రంగం పైన శ్వేతపత్రం ఇంతవరకు తయారవ్వలేదు. ఎందుకంటే అసలు పూర్తి కాలపు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవటానికి కూడా కారణం అదే. ఇంతవరకు అంతుపట్టలేదు. ఏది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి ఇప్పటికి 35 రోజులైనా అసలు ఎన్ని అప్పులు తెచ్చారు, ఏ పోర్ట్ఫోలియోలో ఎంత రుణభారం ఉంది, పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఆనుపాను దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు తెచ్చినటువంటి అప్పులు ఇవాళ బయట పెట్టడానికి సిద్ధంగా లేరు. అంటే బడ్జెట్లో చెప్పి చేసిన అప్పులు 4 లక్షల కోట్లు ఉంటే బడ్జెట్లో చెప్పకుండా చేసినటువంటి అప్పులు మరి దానికి 2.5 రెట్లు ఉన్నాయి. అంటే అసెంబ్లీ ఆమోదంతో తెచ్చిన అప్పుల కన్నా అసెంబ్లీని బేఖాతరు చేసి ఓవర్ రైడ్ చేసి 2.5 రెట్ల అప్పులు తెచ్చారంటే 14 లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయిందంటే, పెండింగ్ బిల్లులే 2 లక్షల కోట్ల పైన ఉన్నాయంటే అసలు ఏ రంగం ఎలా నాశనమైంది? ఇప్పుడు అప్పులు తేవడం కోసమే వీళ్ళు కార్పొరేషన్లు పెట్టారని, ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ అది 50,000 కోట్ల అప్పులని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అది 40,000 కోట్ల అప్పులని, డిస్కమ్స్ ఇవాళ అవి 1,30,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయని. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ భూ దందా ఏది, దాని మీద ఒక శ్వేతపత్రం, సహజ వనరుల దోపిడీ, ఇసుక ఎలా కొల్లగొట్టారు, ఇసుకల్లోనే 40,000 కోట్ల దోపిడీ జరిగిందని మనం కేంద్రానికే వీళ్ళు ఫిర్యాదులు గతంలో పంపిన పరిస్థితి. వీటన్నిటిపైన రేపు కనుక చర్చ జరిగితే రాబోయే 3 శ్వేతపత్రాలని అసెంబ్లీలో ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడా? అంటే జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళ్తాడా? ఇప్పుడు ఇదొక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా అని. అంటే ఇప్పుడు ఆయన రేపు వస్తున్నాడు,
ఏంటి, బెంగళూరులో వారం రోజుల విశ్రాంతికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎటు హాజరవుతానని చెప్పి వెళ్ళిన దాంట్లో జనవాణి కింద రోజు తాడేపల్లి ప్యాలెస్లో ఫిర్యాదులు తీసుకుంటాను, వినతులు తీసుకుంటాను, జనానికి అందుబాటులో ఉన్న చెప్పినాడు, పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు రేపు వినుకొండ పర్యటనని, ఆ వినుకొండలో కూడా ఎవరో రౌడీ షీటర్ హత్యని ఆయన వెళ్తున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ఏదో పరామర్శిస్తాడని. అంటే రేపటి రాబోయే సెషన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండా కూడా ఈ 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదో అరాచకాలు సృష్టించింది, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది, హత్యలు, దీన్నే వాళ్ళు తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళ మీడియాలో ఇచ్చిన దాంట్లో కూడా ఏమని చూపిస్తున్నారు, ఈ నెల రోజుల్లోనే 35 మందిని చంపేశారని, 31 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 1150 దాడులు జరిగాయని వాళ్ళు చేస్తున్న ప్రచారం నేపథ్యంలో జరిగాయి. అడపాదడప అక్కడక్కడ కొన్ని జరిగాయి. వాటిని భూతద్దంలో చూపించి ఇవాళ దీంతోనే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలన్న ఒక అజెండా పెట్టుకున్నట్టు కనపడుతోంది. వినుకొండలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్దేశం కూడా అదే. లా అండ్ ఆర్డర్ మీద ఇవాళే చంద్రబాబు శ్వేతపత్రం ఇస్తున్నాను అని ముందే చెప్పినప్పుడు ఇవాళే మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్ళడం, అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, రాళ్ల దాడిని ప్రేరేపించటం, ఏదో కొన్ని వాహనాలు ధ్వంసం అవ్వడం చూసాం. ఎలాగైనా సరే ముఖ్యమంత్రిని చికాకు పరచాలనో, అతన్ని పరిపాలన పైన కాన్సన్ట్రేట్ చేయకుండా చేయాలనో, కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా అడ్డుకోవాలనో ఏదో కుట్ర కోణాలు కనపడుతున్నాయి. 40 రోజుల్లో ఈ ప్రభుత్వం కుదురుకోకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మహిళలపైన లేకపోతే మైనర్ బాలికలపైన అఘాయిత్యాలకు తెగబడ్డారా? హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతూ ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రగా ఆమె పేర్కొనడం. అదే జరిగినట్లయితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హింస ఇప్పుడు జరుగుతున్న ఈ 40 రోజుల విధ్వంసం మీదే అతను గనక రేపు అక్కడ నోటీసులు ఇచ్చినట్లయితే, చర్చకి గనక పిలిపించినట్లయితే మళ్ళా తన గొయ్యి తను దవ్వుకున్నాడు అవుతాడు. ఎందుకని హింసా విధ్వంసాల మీద చర్చే జగన్మోహన్ రెడ్డి రేపు సెషన్స్లో కోరుకుంటే 5 ఏళ్లలో ఆయన చేసిన హింసా విధ్వంసాలపైన తెలుగుదేశం ధ్వజమెత్తే అవకాశం ఉంది. సజీవ దహనాలు, గృహ బహిష్కారాలు, ఇళ్ల కూల్చివేత, తోటల నరికివేత, అప్పుడు జరిగినటువంటి హత్యలు, శిరోముండనాలు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడతాడు. 5 ఏళ్ల వైసీపీ హింసా విధ్వంసాల మీదే కదా ఇవాళ ఈ ప్రజా తీర్పు. 151 నుంచి 11కు పతనం అయిందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని ప్రజలు ఆగ్రహించారు. కేవలం 4 రోజుల్లోనే ఇదంతా జరిగింది, ఇంతమందిని చంపారంటే జనం నమ్మే పరిస్థితి ఉంటుందా? అంటే మరోసారి జగన్ గుంత తీసుకుంటున్నాడు అనేది అక్కడే మనకు కనపడుతుంది. ఏదైనా రేపటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 5 రోజుల సమావేశాలపైనే అందరి దృష్టి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.